శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ की जय। జై సాయి మాస్టర్। ఈరోజు సత్సంగంలో టిబెట్ యోగి మీలారేపా చరిత్ర చదువుకుంటున్నాం। రచన పరమ పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు। దీనిలో మనం అధ్యాయం 5 ప్రాయశ్చిత్తము అనేటువంటి అద్భుతమైన అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం। ఈరోజు ఒక అద్భుతమైన విచిత్రమైన విషయం ఏంటంటే ఈరోజు ఈ టిబెట్ యోగి మీలారేపా గారి జన్మదినం। మనం ఈ గ్రంథం పారాయణ చేస్తున్న సమయంలోనే వాడి జన్మదినం రావడం అనేది ఒక లీల। అది అంటే అంతా లీలే జరుగుతున్నది, కానీ మనకి ప్రత్యేకంగా తెలుస్తున్న లీల అన్నమాట। అందుకని ఈరోజు వారి జన్మదినం। అంటే వారిలో ఉన్న గొప్పతనం, ఆ సహనం, ఓర్పు, జ్ఞానం పట్ల, సత్యాన్వేషణ పట్ల ఆయనకున్న జిజ్ఞాస, ఇవన్నీ మనం నేర్చుకోవాల్సిన విషయాలు। ఇంకా ముందు ఇంకా చాలా ఉంటుంది। ఆయన ఎలా ఆయన జీవితాన్ని ఎట్లా గడిపారు, ఎంత ఓరిమితో ఉన్నారు, ఎంత సహనంతో ఉన్నారు, ఇతర జీవుల పట్ల ఎంత ప్రేమతో ఉన్నారు ఆయన, అవన్నీ కూడా మనకి చదువుతున్న కొద్ది తర్వాత ఇంకా మనకి అర్థమవుతూ వస్తూ ఉంటుందన్నమాట। ఇప్పుడు ఆయనలో ఉన్న ప్రస్తుతానికి మనం చదువుకున్నంతవరకు ఆయనలో ఉన్న ఓరిమి, సహనం, గురువు పట్ల ఉన్న ఆయన భక్తి, ఇవన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి। ఎన్నో క్షుద్ర విద్యలతో వారి బంధువుల్ని వాళ్ళని చంపిన తర్వాత ఆయనలో వచ్చిన ఆ మార్పు చూసారని మళ్ళీ అటు ఇంక అసలు ఆయనకి వెళ్ళలేదు దృష్టి, ఆ చెడు వైపుకి వెళ్ళలేదు। చిచ్చి ఇదంతా తప్పు అనిపించింది। ఒక మంచి మార్గం ఉంది, జ్ఞాన మార్గం ఉంది, దాన్ని తెలుసుకోవాలి, అది బోధించే గురువు నాకు కావాలి, అట్లాంటి పట్టుదలతో ఉన్నారు ఆయన। అది ఇవన్నీ మనం ఇంకా ముందు చాలా తెలుసుకుంటాం। ఇంకా ఈ మీలారేపా గారి జన్మదినం సందర్భంగా మనకి సాయినాథుల వారి అమ్మగారు మాస్టర్ గారు మనం మీలారేపా చరిత్ర చదువుకుంటున్నాం కదా, కాబట్టి ఆ మీలారేపా గారి అనుగ్రహం ఆ చరిత్ర రూపంలోనే ఎప్పుడు ఉంటారు మహనీయులు। అందుకని వారి అనుగ్రహం కూడా మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను। వారి చరిత్ర నుంచి మనం ఏవేవైతే నేర్చుకోవాలో అవన్నీ నేర్చుకుని మనని సన్మార్గంలో నడిపించాలని ఆ మహనీయులందరినీ ప్రార్థిస్తున్నాను। జై సాయి మాస్టర్। క్రితం సత్సంగంలో మనం ఏం నేర్చుకున్నామంటే, అదే ఏం చదువుకున్నామంటే, మీలారేపా గారికి ఆ గురువుగారు గోబ్ధన్ గారు ఉన్నారు కదా, ఏంటి నీకు అసలు ఫలించట్లేదు ఇది అని చెప్పేసి ఆయనకి అనుమానం వస్తుంది। ఏంటి ఇంత సాధన చేస్తున్నావు, ఈ బాటికి కనిపించాలి ఫలితం, అనుభవం అవ్వాలి, ఏమీ అనుభవం కావట్లేదేంటి అని చెప్పి ఆయనకి అనుమానం వస్తుంది। నోటి చివరి దాకా వస్తుంది నిజం చెప్దామని మీలారేపా గారికి, కానీ ఆయన ఆగుతారు। ఇంతట్లో గురువుగారు దగ్గర నుంచి ఒక ఉత్తరం వస్తుంది। ఆ ఉత్తరంలో ఏముంటుందంటే, నాకు గృహానికి పని పూర్తయింది, వేరే ఒకరి చేత గృహం పూర్తి చేయించాను, మా అబ్బాయి ఇల్లు, అతనికి ఉపనయనం కూడా మేము అనుకుంటున్నాము, ఆ గృహానికి కావలసిన కలప అది మొత్తం అట్లాంటివన్నీ పంపవలసింది నాకు, ఇలా ఉపనయనానికి మా అబ్బాయి ఉపనయనం కూడా నిర్ణయించాము, అందువలన దానికి తప్పకుండా రావాల్సింది అని గోగ్డన్కి పిలుపు వస్తుందన్నమాట। గురువుగారు లేఖ రాసి పంపిస్తారు। పంపించి పైగా అంటారు, మీలారేపా అదే తోపగా నీ దగ్గర ఉంటే కనుక, నీ దగ్గర ఉన్నాడు కదా తోపగా, వాడిని కూడా తీసుకురా అని చెప్పి చెప్తారు అని రాసి ఉంటుంది అందులో। అప్పుడు ఆయనకి అర్థమవుతుంది, ఓహో ఇది మా గురువుగారి అనుమతి లేకుండానే ఇతను రావడం, ఈ ఉపదేశం, అందుకే ఇది ఫలించకపోవడం ఇవన్నీ జరిగాయి అని చెప్పి అప్పుడు మీలారేపాని అడిగినప్పుడు అప్పుడు మీలారేపా జరిగిందంతా చెప్తారు, ఇలా గురుపత్ని ఇట్లా ఇచ్చారు అని చెప్పి అన్నీ చెప్తాడు। చెప్పిన తర్వాత ఇంకా వీళ్ళు అదంతా పట్టుకొని వెళ్తారు కదా, ఆ సామాను పట్టుకొని ఆ గురువుగారి దగ్గరికి
కలప అవి తెమ్మన్నారు. దానికి వెళ్ళినప్పుడు ఆ గురుపత్ని ఈ మీలారేప గురించి అడుగుతుంది అనమాట, ఎలా ఉన్నాడు ఏంటి అని చెప్పి వెళ్ళిన వాళ్ళని అడిగి ఒక పాచిక ఇస్తుంది. ఇది మర్చిపోయాడు పట్టుకెళ్ళు అని చెప్పి ఇస్తుంది. ఇస్తే సరే వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పాచిక అందిస్తారు ఈయనకి, మీలారేపకి. ఆ పాచికతో అటు ఇటు ఇటు ఆడతాడనమాట. ఆయన కింద వేసి పైన వేసి ఇట్లా ఇట్లా ఆడుకుని అసలు ఇవి నాకు ఎందుకు ఇచ్చారు ఈ పాచిక అని చెప్పి అనుకుంటారు. అనుకుని అందులో బాధ, ఉక్రోషం, కోపం అన్నీ వచ్చేసి దాన్ని నేలకేసి ఇట్లా కొడతారు. ఆ పాచికని కొట్టేసరికి అందులో కాగితం బయటపడుతూ ఆ గురుపత్ని రాశారనమాట లెటర్. ఆవిడ ఏమన్నారంటే, మీలారేపని గురువుగారు నీకు ఉపదేశం ఇస్తారు, నువ్వు రా అని చెప్పి రాసుంటుంది. ఇంకా ఈయన ఆ గుహలోనే ఆనందంతో గంతులేసేస్తాడు ఆయన. తర్వాత వీళ్ళందరూ మొత్తం గోగ్డన్ను చాలా విలువైన వస్తువులు, పశు సంపద ఆయనకు ఉన్నదంతా తీసుకుని గురువుగారి దగ్గరికి బయలుదేరుతూ ఈయన కూడా ఎవరు మన మీలారేప కూడా వస్తూ ఉంటారు. మీలారేపకి ఆ గురువు గారికి ఇమ్మని ఈయన ఒక సిల్క్ వస్త్రం, సాలువా ఏదో ఇస్తారనమాట. ఇచ్చి ఇది సమర్పించుకొని ఆయనకి అని చెప్తారు ఆయన. సరే వీళ్ళు మొత్తం మీద వస్తారు. వచ్చిన తర్వాత అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే, గోగ్డన్ని ఆయన తర్వాత అడుగుతారు గోగ్డన్ని ఏమిటి అసలు విషయం కదా. కొంత అయిన తర్వాత ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్న టైంలో ఎవరు కొంచెం లేనప్పుడు, బయట వాళ్ళు ఎవరు లేనప్పుడు ఓన్లీ శిష్యులను వాళ్ళే ఉంటారు. ఆ టైంలో అడుగుతారనమాట, ఏమిటి ఏం జరిగింది అసలు, నీ సంజాయిషి ఏమిటి, ఈ తోపగాకు ఉపదేశం ఇచ్చినందుకు నీ సంజాయిషి ఏంటి అని గోగ్డన్ని గురువుగారు మార్పా గారు అడుగుతారు. అప్పుడు ఈయన వణికిపోతూ చెప్తారనమాట గోగ్డన్, గురుదేవ మీరు స్వయంగా ఉత్తరంలో ఇతనికి ఉపదేశం ఇవ్వమని ఆజ్ఞాపించారు, ఉత్తరంపై మీ సంతకం ఉంది, ముద్రను కూడా వేశారు, ఉత్తరమే కాకుండా నరోపా గారి జపమాల పూలదండ కూడా అందుకు సాక్ష్యంగా పంపారు, నా వల్ల ఏ పొరపాటు జరగలేదు, నా మీద కోపం తెచ్చుకోకండి అని చెప్తే గురువుగారి దృష్టి వెళ్ళి ఆ తర్వాత మీలారేప మీద పడుతుంది. చూపిస్తూ అవన్నీ నీకు ఎక్కడివి అని అడుగుతారు. ఇంకా భయం వచ్చేస్తుంది, గుండెల్లో దడ మొదలవుతుంది, కాళ్ళల్లో శక్తి క్షీణించిపోతుంది, గజగజ వణికిపోతూ అవన్నీ మీ భార్య గారు ఇచ్చారు అన్న నిజాన్ని వెళ్ళగొక్కుతాడు అతను. వెంటనే మార్పా గారు ఆసనం మీద నుండి ఒక్క దూకి చేతికర్రతో శ్రీమతి మార్పా గారి వైపు దండించడానికి పరిగెడతారు. ఇక్కడ వరకు మనం నిన్న చెప్పుకున్నాం. ఇంకా తెలిసింది కదా ఆవిడిచ్చారని. తెలిసేసరికి ఆయన ఆవిడని కొట్టడానికి అని చెప్పేసి కర్ర పట్టుకుని ఆయన వస్తారు. అయితే అనుభవము గల ఆమె ముందుగానే వారి దగ్గరగా కూర్చున్నదల్లా చటుక్కున జారుకొని పరుగెత్తుకుంటూ పూజ గదిలోకి వెళ్ళి తలుపులు బిగించుకుంది. ఆవిడ తెలుసు ఆయనకి ఎంత కోపం, ఏం చేస్తారు కోపంలో కూడా. అందువలన ఆ అనుభవం గల ఆవిడ ఏం చేస్తారంటే ముందుగానే దగ్గరగా కూర్చున్న ఆవిడల్లా దూరంగా జారుకుని అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి పూజ గదిలోకి వెళ్ళిపోయి తలుపులు బిగించేసుకుంటారు. ఆవిడ మార్పా గారు తలుపులపై దబదబా బాది మరో దోవైపుకు వచ్చారు. తలుపుల మీద బాగా తీయని కొట్టారట. ఆవిడ తీయలేదు. అప్పుడు దానికి ఇంకో రూట్ ఉందట, ఆ రూట్లో నుంచి వచ్చారట. ఆయన వచ్చి కూర్చుని ఇలా అన్నారు, గోగ్డన్ చూడోర్, నేను చెప్పిన పని చేసినందుకు గాను నువ్వు వెళ్ళి నరోపా గారి జపమాల పూసల దండ వెంటనే తీసుకురమ్మని ఆజ్ఞాపించారు. ఆ తర్వాత ఆయన శిరస్సు కప్పుకొని నిశ్శబ్దంగా కూర్చున్నారు. ఆయనను ఎవ్వరూ కదిలించలేదు. తర్వాత గోగ్డన్ చూడోర్, నేను చెప్పిన పని చేసినందుకు గాను నువ్వు వెళ్ళి నరోపా గారి జపమాల పూసల దండ వెంటనే తీసుకురా. అవి ఇచ్చారు కదా జపమాలను పూసల దండ, ఈయన పట్టుకెళ్ళారు కదా మీలారేప గారు, అక్కడ అది తీసుకురాని ఆజ్ఞాపించారట. తర్వాత ఆయన శిరస్సు కప్పుకొని నిశ్శబ్దంగా కూర్చున్నారు. ఆయన ఎవ్వరూ కదిలించలేట. గోగ్డన్ మౌనంగా నమస్కరించి నిష్క్రమించాడు. గురుపత్ని దాక్కోవడానికి పరిగెత్తినప్పుడే నేను బయటకు జారుకొని దాక్కున్నాను. గురుపత్ని పరిగెట్టినప్పుడే మీలారేప కూడా పారిపోయి దాక్కున్నారట అక్కడ. ఇంటి బయట గోగ్డన్ను ఆయనతో పాటు నన్ను కూడా తీసుకెళ్ళమని బ్రతిమలాడాను. గోగ్డన్ అన్నారట, మీతో పాటు నన్ను కూడా తీసుకెళ్ళండి అని చెప్పి మీలారేప బతిమలాడారట.
కానీ అందుకు ఆయన భయపడి ఇలా అన్నారు, గురువుగారు ఆజ్ఞ లేకుండా నిన్నిప్పుడు తీసుకెడితే మళ్ళీ ఇంకా ఇంతకంటే బాధాకరమైన సన్నివేశాన్ని చూడాల్సి వస్తుంది. సమయం వచ్చినప్పుడు నేను చేయగలిగిందంతా చేస్తాను. మీతో భయం కదా మళ్ళీ ఈయన కొడతాడు అని అనేసి మీతో తీసుకెళ్ళండి నన్ను అన్నట్టు మీలారెప్ప అంటే అన్నట్ట, గురువుగారి ఆజ్ఞ లేకుండా నేను ఇప్పుడు తీసుకెళ్తే ఇప్పటికన్నా బాధాకరమైన సన్నివేశాన్ని చూడాల్సి వస్తుంది. సమయం వచ్చినప్పుడు నేను చేయగలిగిందంతా చేస్తాను. నేను గడిపిన పాపపు జీవితమే నేను ఇంతటి కష్టంలో ఉండడానికి కారణం. ఆయన అనుకుంటున్నారు అలాగా, నేను ఆ గడిపిన పాపపు జీవితమే నేను ఇప్పుడు ఎంత కష్టంలో పడ్డానికి కారణం అవుతుంది. ఆ జీవితమే పైగా మిమ్మల్ని గురుపత్నిని కూడా ఇందులో ఇరికించి దోషం చేశాను. ఏమైంది, నేను చేసిన వాటికే కాకుండా పాప మిమ్మల్ని ఇరికించాను, గురుపత్నిని ఇరికించాను. వీళ్ళందరూ కూడా పడాల్సి వస్తుంది కదా ఈయన వలన. అది ఉపదేశం పొందగలనన్న ఆశ నాలో పూర్తిగా నశించిపోయింది. ఇంతకంటే నా జీవితాన్ని అంతం చేసుకోవడం మేలు అంటూ అప్పటికప్పుడే ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడ్డాను. ఇంత దారుణంగా బాధను అనుభవించాల్సి వస్తుంది. మీరు గురుపత్నిని కూడా ఇరికించాను, నాకు ఇంకా ఉపదేశం అయితే లభిస్తుంది అన్న ఆశ నాకు ఇంకా లేదు. అందువల్ల నేను ఆత్మహత్య చేసుకోవడం, నా జీవితాన్ని అంతం చేసుకోవడమే చేయవలసిందని ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడ్డారట. లామా గోగ్డన్ ఇలా అన్నారు, ఆ పని మాత్రం చేయకు. సాహసమైన మాంత్రికుడా, మన శరీరంలో గల చైతన్య శక్తి, దైవీ సంపద అన్నీ ఆధ్యాత్మిక శక్తి సంపద అని ఆధ్యాత్మిక శక్తి చెబుతుంది. ఆయన చెప్తున్నారు అట్లాంటి పని మాత్రం చేయకు. సాహసమైన మాంత్రికుడా, మన శరీరంలో గల చైతన్య శక్తి, దైవీ సంపద అని ఆధ్యాత్మిక శక్తి చెబుతుంది. ఆధ్యాత్మికత ఏం చెప్తుందంటే, ఆధ్యాత్మిక శక్తి ఏం చెప్తుందంటే మన శరీరంలో ఉన్న చైతన్య శక్తి, దైవీ సంపద, ఆ దైవీ సంపద మనకి అని ఆధ్యాత్మిక శక్తి చెప్తుంది. మనంతటా మనం ప్రాణం తీసుకుంటే లోపలనున్న దైవాన్ని చంపిన పాపం చుట్టుకుంటుంది. మనంతటా మనం ప్రాణం తీసుకుంటే, ఆత్మహత్య చేసుకుంటే కనుక లోపలనున్న ఆ దైవాన్ని చంపిన పాపం మనకు చుట్టుకుంటుంది. మనలో భగవంతుడు, ఆ చైతన్యమే, అదే మనలో ఉంటుంది. మనం బలవంతంగా ప్రాణం అంటే ఆయన తీసేయడం వేరు, ప్రాణాన్ని మనం బలవంతంగా చేసామనుకోండి, లోపల ఉన్న దైవాన్ని చంపిన పాపం కూడా మనకు చుట్టుకుంటుంది. వచ్చే జన్మలో చేసుకునే ఆ వాటిలతో పాటు ఈ పాపం కూడా మనకి తోడవుతుందన్నమాట. ఆత్మహత్యను మించిన పాపం లేదని ఆధ్యాత్మిక గ్రంథాలన్నీ నొక్కి నొక్కి చెప్తున్నాయి. అన్ని ఆధ్యాత్మిక గ్రంథాల్లోనూ ఆత్మహత్యను మించిన పాపం లేదు. అంత పాపంట ఆత్మహత్య అనేది. ఆధ్యాత్మిక గ్రంథాలన్నీ నొక్కి నొక్కి చెప్తున్నాయి. స్థిమితంగా ఆలోచించి ఈ ఆలోచనను మనస్సు నుండి తొలగించుకో. ఇప్పటికైనా మన గురువుగారు నీకు ఉపదేశాన్ని ఇవ్వవచ్చునేమో. ఒకవేళ ఆయన ఇవ్వకపోయినా ఇచ్చేవారు ఎవరో ఒకరు తప్పక లభిస్తారు. నువ్వు ఇంకా అది విరమించుకో, ఆ ఉద్దేశాన్ని, ఆత్మహత్య చేసుకోవాలన్న ఉద్దేశాన్ని విరమించుకో. ఏమో గురువుగారు నీకు ఉపదేశం ఇవ్వచ్చేమో, ఒకవేళ ఇవ్వకపోయినా ఇచ్చేవారు ఎవరో ఒకరికి తప్పకుండా లభిస్తారు అంటూ ఆయన నన్ను ఓదార్చ ప్రయత్నించారు. మరి కొంతమంది శిష్యులు కూడా అక్కడ చేరి నాపై సానుభూతి చూపుతూ నన్ను సముదాయించ ప్రయత్నించారు. అక్కడ శిష్యులందరూ చాలామంది అక్కడ చేరి మేలారేపాన్ని సముదాయించడానికి ప్రయత్నించారు. అంటే ఎవరికైనా జాలేస్తుంది కదండి, మనం చదువుతుంటేనే అయ్యో అని బాధేస్తుంది అంతలాగా. అలాంటిది అక్కడ ఉన్న వాళ్ళందరూ చూశారు జరుగుతున్న సంఘటన కదా. అప్పటి నా బాధ ఎంతటిదంటే ఆవేదనతో నా హృదయం బరువెక్కి నన్ను నేను నెబ్బరించుకోలేకపోతున్నాను. నా గుండె పగిలేటట్లు ఉంది. నేను చేసిన చెడ్డ కర్మ వలన సాధన ఆరంభించడానికి నేనెంత కష్టించవలసి వచ్చిందో మీకందరికీ ఇప్పుడు బాగా అర్థమైందనుకుంటాను. మనకి చెప్తున్నారు ఆయన. చూడండి, అప్పుడు ఆయన ఆవేదన చెప్తున్నారనమాట. ఆయన గుండె బరువెక్కిపోయిందట. నేను నెబ్బరించుకోలేకపోతున్నాను, నా గుండె పగిలేటట్లు ఉంది, గుండె పగిలిపోతున్నట్టుందిట. నేను చేసిన చెడ్డ కర్మ వలన సాధన ఆరంభించడానికి నేనెంత కష్టించవలసి వచ్చిందో. చెడ్డ పని చేయడం వల్ల నేను ఇప్పుడు సాధన స్టార్ట్ చేయలేకపోతున్నాను. ఎన్ని అడ్డంకులు, అసలు ఎంత కష్టపడాల్సి వస్తుందో మీకు అందరికీ ఇప్పుడు బాగా అర్థమైంది అనుకుంటాను. మీ అందరికీ అర్థమై ఉంటుంది అని చెప్తున్నారు.
ఏదైనా మనకి జీవితంలో అట్లా అడ్డులు వస్తున్నాయంటే కారణం మనం గత జన్మలో చేసుకున్న చెడు కర్మలు. ఈ సంఘటన వినడంతో మా అందరి హృదయాలు చలించి ద్రవించాయి. మాకు కళ్ళనీళ్ళు ఆపుకోవడం చేత కాలేదు. భావావేశంతో ఒకరు మూర్ఛిల్లారు కూడా. ఈ సంఘటన వినడంతోనే మా అందరి హృదయాలు చలించి ద్రవించాయి. ఆయన చెప్తున్నారు కదా, మీలారేప గారు జరిగిందంతా ఆయన చరిత్ర అంతా చెప్తున్నారు. ఆ శిష్యులు వింటున్నారు. ఆ వింటున్న వాళ్ళకి హృదయం చలించి ద్రవించిందిట. హృదయం కన్నీళ్ళు ఆపుకోలేకపోయారట. చేతకాలు ఏడ్చేస్తున్నారు వాళ్ళు. భావావేశంతో ఒకరు మూర్ఛిల్లారు కూడా. ఒకళ్ళు ఇంకా భావావేశంతో మూర్చిపోయారట కూడానండి. అంత బాధేసట అని చెప్తున్నప్పుడు వీళ్ళు వింటున్న వాళ్ళకి. తర్వాత అధ్యాయం 6 టిబెట్ యోగి మీలారేప చరిత్ర. అధ్యాయం 6 ఉపదేశము. చివరకు ఆయన విజయం ఎలా సాధించారో, మార్పా గారు ఎందువలన మనసు మార్చుకుని ఉపదేశం ఇచ్చారో తెలుసుకోవడం కోసం తర్వాత ఏం జరిగిందో చెప్పమని మరొకసారి గురుదేవుని ప్రార్థించాను. మీలారేప ఇలా చెప్పని ఆరంభించారు. అప్పుడు అడిగారట ఈయన, చివరకు అసలు విజయం ఎలా సాధించారు మీరు? మార్పా గారు మనసు మార్చుకుని మీకు ఉపదేశం ఇచ్చారు, ఎట్లా ఇచ్చారు అసలు? ఆయన ఎందువలన ఆయన మనసు మార్చుకున్నారు, ఏం జరిగింది తర్వాత అని చెప్పమని గురుదేవుల్ని ప్రార్థించారట ఈ మీలారేప శిష్యుడు. మంచిది. గురువు గారు తీవ్ర కోపంలో ఉన్నందువలన విద్యార్థులందరూ చాలా ఆందోళన పడుతున్నారు. అప్పటికే ఇంకా మార్పా గారు చాలా తీవ్రమైన కోపంలో ఉన్నారు. ఇంకా అందువలన విద్యార్థులందరూ చాలా ఆందోళనలో ఉన్నారట. అయితే తర్వాత కొద్దిసేపటికి ఆయన ధోరణి మారి ప్రశాంత వదనులై ప్రకాశించారు. కానీ కొంతసేపటికి ఏమైందిట, ఆయన ధోరణి మారిపోయి చాలా ప్రశాంతమైన వదనంతో ఆయన ప్రకాశిస్తూ ఉన్నారట. ఆయన తన భార్యను పిలిచారు. ఆమెను పిలవడానికి ఒక శిష్యుడు వెళ్ళగానే ఆయన ఇలా అడిగారు, గోగ్డన్ చూడోర్ ఎక్కడ ఉన్నాడు? మిగిలిన పిల్లలందరూ ఏరి ఎక్కడున్నారు? అక్కడ ఉన్న శిష్యుల్లో ఒకరు ధైర్యం చేసి ఇలా చెప్పారు. ఆయన అడిగారట. తర్వాత గోగ్డన్ చూడోర్ ఎక్కడ ఉన్నారు? గోగ్డన్ ఎక్కడ ఉన్నాడని అడిగారట. మిగిలిన పిల్లలందరూ ఏరి చూడండి ఆయన ఎలా అన్నారు, మిగిలిన పిల్లలందరూ ఏరి. వాళ్ళందరూ ఆయన పిల్లలే. మొత్తం గురువుకి ఎప్పుడు బిడ్డలే శిష్యులందరూ. చూడండి ఎంత ప్రేమమూర్తో చూడండి. ఆయన ఎప్పుడు గురువులు అలాగే చూస్తారు. అసలైన గురువులు తమ పిల్లలతో సమానం, వాళ్ళందరూ పిల్లలే ఇంకా ఆయనకి. మిగిలిన పిల్లలందరూ ఏరి ఎక్కడున్నారు? అక్కడ ఉన్న శిష్యుల్లో ఒకరు ధైర్యం చేసి ఇలా చెప్పారు, గురుదేవా మీరు నరోపా గారు వస్తువులను వెంటనే తీసుకురమ్మని గోగ్డన్ను ఆజ్ఞాపించారు. వెళ్ళపోతూ దుఃఖంతో కుమిలిపోతున్న మంత్రగాడిని చూసి ఓదారుస్తూ ఇంకా అక్కడే ఉన్నారు చెప్పారట. మీరు తెమ్మని చెప్పారు కదా మార్పా గారి వస్తువులు. ఆయన వెళ్తుంటే మధ్యలో ఆ మీలారేప గారు ఆయన బాధపడుతుంటే మంత్రగాడు దుఃఖిస్తూ ఉంటే ఆయన ఓదారుస్తున్నారు, ఇక్కడే ఉన్నారు ఆయన అని చెప్పారట. మార్పా గారు మిగతా వివరాలన్నీ అడిగారు. అక్కడ ఏమి జరుగుతుందో తెలుసుకున్న ఆయన కళ్ళల్లోంచి బాష్పాలు రాలుతుండగా స్వాగతంగా ఇలా అన్నారు. చూడండి అసలు ఎంత అద్భుతంగా, అసలు ఎలా ఉందో చూడండి. మాస్టర్ గారు ఎంత బాగా దీన్ని కూర్చి రాశారు మనకి. ఆయన అంటే గురువు గారి హృదయం ఎట్లాంటిది అన్నది ఎంత చక్కగా రాశారో చూడండి. మార్పా గారు మిగతా వివరాలన్నీ అడిగారు. అక్కడ ఏమి జరుగుతుందో తెలుసుకున్నారట ఆయన. అక్కడ మీలారేప బాధపడడం, ఈ గోగ్డను ఓదార్చడం, నేను చచ్చిపోతానడం, మీలారేప వద్దు చావకూడదు అనేసి గోగ్డన్ గారు చెప్పడం, ఇదంతా తెలుసుకుని ఆయన కళ్ళల్లోంచి బాష్పాలు రాలుతుండగా, కళ్ళల్లో నుంచి బాష్పాలు వస్తున్నాయట గురువుగారికి ఆ మీలారేప సిచ్యువేషన్కి. స్వాగతంగా ఇలా అన్నారు, సరి అయిన జ్ఞాన పిపాసి పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఎంత అద్భుతమైన వాక్యమో చూడండి. అసలు సరి అయిన జ్ఞాన పిపాసి పరిస్థితి ఇలాగే ఉంటుంది. చూడండి, ఇంక లభించకపోతే ఇంక చచ్చిపోవడమే, ఇంకంతే. ఉపదేశం తీసుకోవాలి గురువుగారి దగ్గర. ఇక సత్యమైన మార్గం ఏదైతే ఉన్నదో అది లభించాలి, జ్ఞానం లభించాలి. లేకపోతే నా శరీరాన్ని వదిలేస్తాను, నేను ఇంకా చనిపోతాను, నాకు ఇంకేం వద్దు. అసలు ఇంకోళ్ళు అయితే నిలుస్తారండి ఇట్లాంటి కష్టాలు పెడితే. అసలు ఆ క్షుద్ర విద్య బాగుంది అనుకుని వెళ్ళిపోతారు.
లేకపోతే అడుక్కు తినైనా బతకచ్చని వెళ్ళిపోతారు కదా, మళ్ళీ అసలు వెనక్కి రారు ఎవరు. కానీ చూడండి, ఆయన సరి అయిన జ్ఞాన పిపాసి పరిస్థితి ఇలాగే ఉంటుంది. సరి అయిన శిష్యుడు అనమాట ఆయన. సరైన జ్ఞానము యందు ఆ పిపాస కలిగిన ఆయన అనమాట, పొందాలన్న ఇది కలిగిన ఆయన. నేను ఎట్లా తయారు చేద్దాం అనుకుంటున్నానో సరిగ్గా అతడు అలాగే తయారయ్యాడు. చూడండి ఎంత అసలు ఏం చేశారు ఆయన? ఉపదేశం ఇచ్చారా, బోధించారా? ఏమీ లేదు, అవి ఏమీ చేయలేదు ఆయన. గురువుగారు చచ్చేలా చేయించారు పనులు కదా, ఒళ్ళు పుల్లడిపోయేలా పనులు చేయించారు, కొట్టారు, తిట్టారు, చాలా హీనంగా చూశారు. అవునా? చూడండి, నేను సరిగ్గా ఎట్లా తయారు చేద్దాం అనుకుంటున్నానో సరిగ్గా అతడు అలాగే తయారయ్యాడు అన్నారు. సో ఏంటి ఆ ట్రైనింగ్? అసలు ఏం చేశారు ఆయన? నా శిష్యులందరినీ ఇక్కడికి పిలువు, నా శిష్యులందరినీ పిలువు, వారిని అందరినీ కష్టపెట్టినందులకు నేను చింతిస్తున్నాను అన్నారు. పాపం మిగతా శిష్యులు కూడా బాధపడ్డారు కదా, పరిస్థితి చూసి, ఆయన ఆవేశం చూసి అంతా, అయ్యో నేను దాన్ని బాధపడుతున్నా, నా శిష్యులందరినీ కూడా కష్టపెట్టాను అన్నారు. వెంటనే ఒకరు గోగ్డన్ దగ్గరికి వెళ్ళి మార్పాగారు అన్న మాటలన్నీ చెప్పి ఆయన కోపం మాయమైన సంగతి, కరుణామయుడైన ఆయన అందరినీ రమ్మంటున్నారని చెప్పాడు. ఆయన కోపం పోయింది, ఆ కరుణామయుడైన ఆయన మనందరినీ రమ్మంటున్నారు అని చెప్పాట. అది విన్న నేను మిగతా వారి అదృష్టానికి అసూయగా ఏడుస్తూ గురువుగారి అందరి పట్ల ప్రేమగా ఉంటారని, ఒకని పట్ల మాత్రం కఠినంగా ఉంటారని ఏడ్చాను. ఆయన అందరినీ రమ్మన్నారని చెప్పేసరికి ఈయన అనుకున్నారట, గురువుగారు అందరి పట్ల ప్రేమగా ఉంటారు, ఆ అదృష్టానికి అసూయ పడుతూ ఏడుస్తూ, అయ్యో అందరికీ ఎంత ప్రేమ దొరుకుతుంది ఆయన నుంచి అని అసూయగా ఏడుస్తూ, గురువుగారు అందరి పట్ల ప్రేమగా ఉంటారని, ఒకని పట్ల మాత్రం కఠినంగా ఉంటారని ఏడ్చాను. ఒకని పట్ల మాత్రం కఠినంగా ఉంటారు, అందరి పట్ల ప్రేమగా ఉంటారు ఆయన అనేసి ఏడ్చారట మీలారెప్ప. ఆయన పట్లే కదా కఠినంగా ఉన్నది. లామా గోగ్డన్ నన్ను ఓదారుస్తూ అక్కడి నుండి కదలలేదు. ఓదారుస్తున్నారు గోగ్డన్ గారు. ఎక్కిళ్ళు పెడుతున్న నేను, ఆయన నన్ను ఎప్పుడూ పిలవరు, కొట్టడానికో తిట్టడానికో మాత్రం పిలుస్తారు అన్నాను. గోగ్డన్తో అన్నారు, ఆయన నన్ను ఎప్పుడు పిలవరు, ఎక్కిళ్ళు వచ్చేస్తున్నాయి ఏడుస్తూ, ఆ ఎక్కిళ్ళతో ఆయన అంటున్నారు, ఆయన నన్ను ఎప్పుడు పిలవరు, కొట్టడానికో తిట్టడానికో మాత్రమే పిలుస్తారు. అప్పుడు గోగ్డన్ అక్కడ ఉన్నవారితో, ఆయన ఈ మంత్రగాడిని కూడా రమ్మంటున్నారో లేదో కనుక్కోమని, నేను చాలా నిస్పృహతో ఉన్నానని, ఇప్పుడు నా సంగతి పట్టించుకోకపోతే ఏమైనా చేసుకుంటే బాధ్యత తనది కాదని మార్పా గారితో చెప్పమన్నారు. గోగ్డన్ గారు చెప్పారట, ఈ మంత్రగాడిని కూడా రమ్మంటారో లేదో కనుక్కో, ఏమైనా చాలా నిస్పృహతో ఉన్నాడు అతను, ఇతను ఏదైనా చేసుకుంటే నాది కాదు, నా బాధ్యత కాదు అని మార్పా గారితో చెప్పు అన్నారట. ఈ విషయానికి మార్పా గారు ఆశ్చర్యకరమైన సమాధానం ఇచ్చారు. ఈయన వెళ్ళి వాళ్ళెవరో శిష్యులు వెళ్ళి చెప్పారట, ఇలా చెప్పారు గోగ్డన్ గారు. చెప్పేసరికి ఆయన చాలా, మార్పా గారు ఆశ్చర్యకరమైన సమాధానం ఇచ్చారట. ఇంతకు ముందు అయితే ఆ మంత్రగాడు చెప్పింది నిజమే, కానీ ఇక ముందు అలా కాదు. ఇంతకు ముందు అయితే ఆ మంత్రగాడు చెప్పిందంతా నిజమే, కానీ ఇప్పుడు అలా కాదు. ఇవాళ అతడే మన ముఖ్య అతిథి. చూడండి, అతనే మన ముఖ్య అతిథి ఇవాళ అన్నారట. దామేమా నువ్వు వెళ్ళి వాడిని ఆహ్వానించి తీసుకురా అన్నారు. ఆమెను పిలిచారు భార్యని, దామేమా నువ్వు వెళ్ళి వాడిని ఆహ్వానించి తీసుకురా అతన్ని అన్నారట. ప్రేమను ప్రతిబింబించే ఆ వృద్ధమాత మొగం చిరునవ్వుతో వెలుగుతుండగా వచ్చి, మంత్రగాడ చిట్ట చివరకు నీవు గురకృప పొందావు. చూడండి ఆవిడ ఆనందం, చూడండి ఆ తల్లి ఆనందం. ఆవిడ వచ్చి వృద్ధమాత ముఖంలో చిరునవ్వుతో వెలుగుతూ, ఆవిడ మంత్రగాడ చిట్ట చివరకు నీవు గురుకృప పొందావు, నువ్వు పొందావు గురుకృపని. ఇవాళ ఆయనకు నీవే ముఖ్య అతిథివని ఇప్పుడే ఆయన నాతో చెప్పారు. ఇవాళ నువ్వే ముఖ్య అతిథివి, ఇప్పుడే ఆయన నాతో చెప్పారు. నీ పట్ల ఆయన వైఖరి పూర్తిగా మార్చుకున్నారు, నీ పట్ల
ఆయన వైఖరి మార్చుకున్నారు. నాతో రా, ఇద్దరం కలిసి లోపలికి వెళ్దాం అన్నారు. నాతో రా, మన ఇద్దరం కలిసి ఆయన దగ్గరికి వెళ్దాం రా అని చెప్పారట. ఎన్నోసార్లు నిరాశను చవి చూసిన నాకు అంతటి అదృష్టం నాదైందని పూర్తిగా విశ్వసించలేక అతి కష్టంతో ఆమెతో పాటు వెళ్ళి అక్కడ కూలబడ్డాను. ఎన్నిసార్లనండి పాపం, అసలే పాప ఆయనకు పోయింది ఆశ. అలాగా ఎన్నోసార్లు నిరాశ చూశారు ఆయన. అంతటి అదృష్టం నాదైందని పూర్తిగా విశ్వసించలేకపోయాను. పూర్తిగా నమ్మకం లేదు ఆయనకి. అతి కష్టంగా ఆవిడతో పాటు వెళ్ళి అక్కడ కూలబడ్డారట. అప్పుడు మార్పా గారు ఉపన్యాసం ఇచ్చారు. ఉపన్యాసం ఇచ్చారట ఆయన. ఇప్పుడు పూర్వాపరాలు బాగా ఆలోచిస్తే నిజానికి నిందార్హులు ఎవరూ కాదు. పూర్వాపరాలన్నీ చూస్తే నిజానికి నింద అర్హులు ఎవ్వరూ కాదు. నింద ఎవరిది కాదు అసలు అని చెప్పారు. ఈ మంత్రగాడి పూర్వపాపాన్ని క్షాళనం చేయడం కోసం ఒక్కడి చేతనే అన్ని భవనాలను కట్టించాను. ఇప్పుడు చెప్తున్నారు అసలు రీజన్ ఎందుకు అంత కష్టపెట్టారు ఆయన అనేది. ఈ మంత్రగాడి పూర్వ పాపాలన్నిటినీ క్షాళనం మామూలు పాపాలు కాదు కదండి. క్షుద్ర విద్యలతో చంపేశాడు అందరినీ, బంధువుని కదా. దాంతో ఇంకా ఒక్కడి చేతనే ఆ పాపాలన్నీ క్షాళనం చేయడం కోసమని ఒక్కడి చేతనే ఇన్ని భవనాలన్నీ కట్టించాను. ఒక్కడి చేత అసలు ఎవ్వరి సహకారం తీసుకోనివ్వలేదు కదా. ఇందులో నాకేమైనా స్వార్థం ఉంటే అతన్ని ప్రేమతో లాలించి తీయని మాటలతో వంచి అతడి నుండి ఇంతకంటే ఎక్కువ లాభాన్ని పొందే ఉండేవాడను. చూడండి, ఇందులో నా స్వార్థం ఏదైనా ఉంటే కనుక అతన్ని చక్కగా లాలించి మంచి మాటలు చెప్పి వంచి ఇతడి నుంచి ఇంతకంటే ఎక్కువ లాభాన్ని నేను పొందే ఉండేవాడిని. నా కోపానికి ఒక ప్రయోజనం ఉంది, కానీ ఆయన అలా చేయలేదే. ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు మేలారేపాన్ని కదా. అతను లాలించి చక్క మంచి మాటలు చెప్పి ఏం కావాలో అవన్నీ పొందొచ్చు మేలారేప ద్వారా. ఎంత పట్టుదల కలవాడు, ఒక్కడు కట్టేశాడు కదా అన్ని ఇళ్ళు. ఏం చెప్పినా చేస్తున్నాడు కదా, ఎన్నైనా లాభం పొందొచ్చు. కానీ ఆ గురువుగారు చూడండి, అసలు సిసలైన సద్గురు ఎట్లా ఉంటారో చూడండి. నా కోపానికి ఒక ప్రయోజనం ఉంది, అందుచేత నన్ను మీరు నిందించవద్దు. నా కోపానికి ఒక ప్రయోజనం ఉంది, అందుకని నన్ను నిందించవద్దు మీరందరూ. జ్ఞానం యందు ఆపేక్షతో ఓర్పు వహిస్తున్న మంత్రగాడిని నేను తీవ్రంగా కష్టపెడుతుండడంతో నా భార్య స్త్రీ సహజమైన జాలి ప్రేమ అతని పట్ల చూపించింది. ఆ జ్ఞానం యందు ఆపేక్షతో ఓర్పు వహిస్తున్న మంత్రగాడిని నేను తీవ్రంగా కష్టపెడుతున్నాను కదా, దాంతో నా భార్య స్త్రీ సహజమైన జాలి, స్త్రీకి జాలి ఉంటుంది, ప్రేమ ఉంటుంది. పైగా ఆవిడ గురుపత్ని, అందరినీ బిడ్డల్లా చూసుకునే ఆవిడే. అట్లాంటి ఆవిడ నా భార్య స్త్రీ సహజమైన జాలి ప్రేమ అతని పట్ల చూపించింది. అందుచేత ఉత్తరం సృష్టించడం, వస్తువును దొంగిలించడం ఎంత పెద్ద నేరాలైనప్పటికీ ఆమె చేసిన పనిని ఎవరూ తప్పుగా ఎంచలేరు. ఆ వస్తువులన్నీ ఆవిడ దొంగిలించి ఇచ్చారు, పైగా ఉత్తరం రాసేసింది ఆవిడ ఏం లేగాను. అవన్నీ అంత పెద్ద నేరాలైనప్పటికీ ఆమె చేసిన పనిని ఎవరు తప్పుగా ఎంచలేరు. తప్పు కాదు, తప్పుగా ఎంచడానికి లేదు ఆవిడ చేసిన పని. ఇక మంత్రగాని సంగతి చూస్తే అతను చేసింది యుక్తమే. ఇక మంత్రగాడి దగ్గరికి వచ్చామనుకోండి, అతడు చేసింది యుక్తమైనదే. ఉపదేశం పొందడానికి ఏ సాహసమైనా చేయడానికి సిద్ధమైనాడు. ఆ ఉపదేశం పొందడానికి ఏ సాహసమైనా చేయడానికి సిద్ధమైపోయాడు. ఏదైనా సరే ఉపదేశం దొరుకుతుందంటే చేయాల్సిందే, ఇంకా అంతగా అతను సిద్ధమైపోయాడు. గోగ్డన్, నీకేమీ తెలియదు కనుక నీవు చెప్పినట్లుగా నీవు నిర్దోషివి. గోగ్డన్కి అసలు ఏమీ తెలియదు కదా, ఆయన తప్ప అసలు ఏం లేదు, అందుకని నువ్వు నిర్దోషివి. ఉత్తరం సృష్టించిన సంగతి, అందులో ఉపదేశం ఇవ్వమని ఉన్న సంగతి నాకు అప్పుడే తెలియదు. అప్పుడే కానీ తెలుసుంటే ఈ మంత్రగాడిని ఇంకా వేధించి ఉండేవాడిని. అక్కడ నేను పొందిన ఓటమే నాకంతటి కోపం తెప్పించింది. అయితే ఆ కోపం వేరు, దానికి ప్రత్యేకత ఉంది.
పశ్చాత్తాపంతో కరిగిపోయేలా చేయడానికి అవలంబించే శిక్షణా మార్గము. ఇదంతా అసలు ప్రాసెస్ ఎందుకు అట్లా జరిగిందంటే అతను పశ్చాత్తాపంతో కరిగిపోయేలా చేయడానికి అవలంబించే శిక్షణా మార్గం అంట అది. పశ్చాత్తాపంతో ఎంత వాళ్ళు కుమిలిపోతారు, కరిగిపోతారు చూడండి. ఎంత తప్పు చేశానా, ఎట్లానా, ఇంకా మళ్ళీ జన్మలో అట్లాంటి తప్పు చేయరు వాళ్ళు, ఇంకా మళ్ళీ చేయరు అట్లాంటిది. అలా అంతా పశ్చాత్తాపం వచ్చేస్తుంది అనమాట. అలా అవలంబించే శిక్షణా మార్గంట అదంతా. నా కేకలతో ఎవరైనా భయపడి ఉంటే నా యందు మీకు గల విశ్వాసాన్ని సడలించకండి. నా కోపానికి, నా కేకలకి మీరందరూ కనుక భయపడి ఉంటే కనుక మీకు నా మీద ఉన్న విశ్వాసాన్ని సడలించకండి అని చెప్తున్నారు. ఇప్పుడు ఇంకా అతని చెడ్డ కర్మ కొద్దిగా మిగిలి ఉంది, దాన్ని సాధనతో తొలగించుకోవాలి. ఇంకా ఉందిటండి చెడ్డ కర్మ అంటే ఎంత పాపమో చూడండి. అది చెడ్డ కర్మ ఇంకా మిగిలి ఉంది, అది సాధనతో తొలగించుకోవాలి అని చెప్తున్నారు. ఇప్పుడు నేను అతనికి ఉపదేశం ఇచ్చి జ్ఞానమును బోధిస్తాను. మూసిన గుహతో సాధన చేసేటప్పుడు అతని సంరక్షణ భారం నేనే వహిస్తాను అన్నారు. ఇప్పుడు నేను అతనికి ఉపదేశం ఇచ్చి జ్ఞానాన్ని బోధిస్తాను. మూసిన గుహతో సాధన చేసేటప్పుడు, మూసేసి గుహలో అది సాధన చేస్తారనమాట ఆయన ఉపదేశం ఇచ్చిన తర్వాత. అప్పుడు అతని సంరక్షణ భారం అంతా నేనే వహిస్తాను. భోజనం అవన్నీ మొత్తం అతనికి ఏం కావాలో అన్నీ నేనే చూసుకుంటాను అని చెప్పారట గురువుగారు. ఇంకా మేలారేప గారికి ఎట్లా ఉంది, గురువుగారు ఉపదేశం ఇచ్చేస్తానని చెప్పేసరికి. కానీ ఎంత చివరిలో మెచ్చుకున్నారో చూడండి. ఇలా ఉండాలి, జ్ఞానతృష్ట కలిగిన వాళ్ళు ఇట్లా ఉండాలని చెప్పారు మేలారేపలాగా. ఇంకా అదే ఉపదేశం బోధిస్తాను, అతను అన్నీ నేనే చూసుకుంటాను అతను అని చెప్పారు. ఇప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు మేలారేప ఏంటి అట్లా ఆయన ఎట్లా రెస్పాండ్ అయ్యారు దానికి ఏంటి అనేది మనం రేపు చదువుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.